ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను, లేదు మనకు ప్రశాంతత ఇచ్చే మాటను, లేదు ఆలోచింపచేసే మాటను మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం మన ఆత్మావలోకనంలో. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రుల్లో మనము అద్భుతమైన మనస్సు ఉల్లాసాన్ని కలిగేటువంటి మాసం అంటే ఈ నవరాత్రుల్లో, ఈ దసరాల్లో ప్రతి ఒక్కరింట ఇంతో అంతో ఎవరికి చేతనైనంత వారు ఆ తల్లిని స్మరించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది మనకు నూతన శక్తిని, మన ఇంటికి మంచి ఎనర్జీని, మన ఇంటి ఎదుగుదలకు ఒక కారణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అనేవి ఆ ఇళ్లకు ఒక శక్తిగా మారుతూ ఉంటాయి. అమ్మలగన్న అమ్మ అంటేనే గౌరవిస్తుంటాం. అలాంటిది అమ్మలగన్న అమ్మ. కొన్ని కోట్ల మంది అమ్మలకు ఆ తల్లి ఎంతో నీడను, ధైర్యాన్ని, శక్తిని అష్టస్వరూపుల రూపంలో మనకు అందిస్తూ ఉంది. అందుకే ఆ తల్లి ఒక రూపంలో లేదు, అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. అష్టరూపాలు, ధైర్యాన్ని నేనే, ఆర్థిక వెసులుబాటు శక్తినిచ్చేది నేనే, చదువు సరస్వతిని నేనే. అలా అంటే బిడ్డల రూపంలో ఆ ఇంటికి కళను నేనే. లేదు ఇది అది అనిలే, అలాంటి అష్టలక్ష్మి స్వరూపాన్ని ఈ దసరాల్లో చాలా అంటే మనసుతో పూజిస్తూ ఉంటారు అందరూ, ప్రతి ఇంట. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి ఎంత స్తోమత ఉందో, ఎంత శక్తి ఆ తల్లి ఇస్తుందో, దాంట్లో కొరవడకుండా మనస్ఫూర్తిగా హృదయంతో చేసుకోవడం అనేది ప్రాముఖ్యం. మనం తెలుసుకోవాల్సింది అదే. మనకి ఇది కొరవ ఉంది, ఇది లేదే అని కాదు. ఆమె ఇవ్వాలని మన సంకల్పం మంచిదే, ఇలా చేయాలి అని ఉంటే అప్పటి వరకు చేయలేని వాళ్ళం కూడా అప్పటికి ఆ అవకాశం కలిగి చేస్తూ ఉంటాం. ఎవరి శక్తానుసారం. ఇది పోటీ అనేది లేదు. ఎందుకంటే చెడును అంతమొందించుకోవడానికి, మనస్సుకు శక్తిని ప్రసాదించుకోవడానికి, మనం మంచిగా ఉంటూ నలుగురికి మంచి అంటే మనకున్న దాంట్లో ఇంతో అంతో మనం పక్కవాడికి ఒక పండు కానీ, తాంబూలం కానీ, మనకి ఏది ఉన్నదో అదే ఇంకొకరికి కూడా పంచుకోవడానికి ఒక మార్గం చూపించినటువంటివి ఇలాంటి మహత్తరమైన రోజులు. అందుకే వాటికి ఆ శక్తి ఉంది. అది మనం గుర్తించగలగాలి. మనకు ఇంకొకరంతా మనకు లేదు వాళ్ళు చేసినట్టు మనం చేయలేదే అనే భావన మనకు అవసరమే ఉండదు. మనకు ఎంత ఇచ్చాడో అంతలో మనము మనస్ఫూర్తిగా చేయగలిగితే రేపు ఇంకొక మెట్టెక్కి ఇంకొంచెం మనకు అనుకున్నట్టు చేసుకోగలుగుతాం. అందుకని కొరవ అనేది వద్దు అని ఆ తల్లి చెప్తుంది. ధైర్యాన్ని విడవాకండి, అంటే లేదు అనే భావాన్ని కలిగించుకోవాకండి. నేను ఉన్న చోట అన్నీ ఉంటాయి, ఏమీ లేని చోట కూడా అన్నీ ఉన్నట్టే ఉంటుంది. నేను ఒక్కదాన్ని మీ పక్షం ఉంటే అన్నీ మీ దగ్గర ఉంటాయి అని ఆమె సందేశం ఇస్తూ ఉంటుంది. అంటే రాక్షస సంహారం చేసి, అంటే చెడును తుడిచేస్తాను, చెడు మీకు అంటనివ్వను అని సందేశం ఇస్తుంది. మనం పెద్ద పదాలు, పెద్ద వాటి గురించి మనం తెలుసుకోకపోయినా మామూలు నడవడికలో మనకు మామూలు మాటల్లో ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పి మాటల్ని గుర్తు చేసుకున్నా చాలు. అది కూడా మనకు ఆ పండగ శక్తిని మనకు అందిస్తూ ఉంటుంది. 9 రోజులు అంటే ఒక దీక్షలాగా అది చేసినప్పుడు నీకు ఒక అలవాటు అనేది క్రమబద్ధీకరింపబడుతుంది. ఆ తృప్తి నీకు మిగులుతుంది. ఏ పనినైనా చేయగలను అనే ధైర్యం నీలో కలుగుతుంది. ఏదైనా ఒక శ్లోకం కానీ, ఒక పద్యం కానీ, ఒక పారాయణ కానీ ఏది చేసినా నీకు అది
దినచర్యలో ఒక భాగంగా దాని సారాన్ని, దాని మంచిని గ్రహించేటువంటి అవకాశం కలిగిస్తుంటుంది. మనకు పెద్దవాళ్ళు ముందు నుంచి కూడా వీటికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అలవాటు అనేది క్రమంగా మనకది ఒక భాగంగా మారుతుంది. అది నిన్ను వద్దన్న మంచి వైపు నడిపిస్తుంది. అలా నడవడానికి పదే పదే ఒకరికి ఒక మాట చెప్పకుండా ఒక నియమాన్ని మనకు అందించారు. ఆ నియమ ప్రకారం మనం పాటించినట్లయితే ఇది ఎందుకు, అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు అనేది కాదు. నువ్వు ఎంతవరకు వాటిల్లో పాటించగలవో అంతవరకు నువ్వు పాటించగలిగితే నువ్వు సరైన బాటలో ఉన్నట్టే, నీకు మంచి జరుగుతున్నట్టే. సమస్య అనేది దేవుడికైనా వస్తుంది, మనిషికైనా వస్తుంది. కానీ ఆ శక్తి, ఆ ధైర్యము, దాన్ని ఎదుర్కొనే ఇది, దేవుని మీద భారమేసి నువ్వు నడవగలిగిన నమ్మకము, ఇవన్నీ కూడా నీకు అందించేది ఆ పురాతన నుంచి వస్తున్నటువంటి మన పండుగలైతేనేమి, మన పద్ధతులైతేనేమి, ఏవైనా కూడా మనకు శాస్త్రోక్తంగానే మనకు వాటిని అందించారు. అందుకని వాటిని వెనుక అనే ఆలోచన లేకుండా ప్రతి విజయానికి శరన్నవరాత్రుల్లో మొదలు పెడుతుంటారు. ఏ పనినైనా అది విజయవంతం జరగాలని. లాస్ట్కి వచ్చేటప్పటికి విజయదశమి అంటే విజయం. అంటే పాండవులు వాళ్ళు కూడా దీన్ని నమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలని ఆ రోజు సెమి పూజ చేసుకొని, ఆయుధ పూజ చేసుకొని వాళ్ళు అవి అందుకున్నారట. మరి అంతటి మహానుభావులు, భగవత్ స్వరూపులే అలా చేసినప్పుడు మానవ మాత్రలో మనం ఎంత? ఆ బాటలోనే మనం నడవాలి. నడిచి మనం అనుకున్నవి సాధించాలి. ప్రతి ఒక్కరికి శరన్నవరాత్రుల ద్వారా నేను చెప్పేదంటే, మీరు అనుకున్నవి ఏవైనా ఉన్నవి ఇంకా సరియైన బాటలో నడుపుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, లేని వాటిని ఏదైనా కొత్తగా ప్రారంభించడం కానీ చేసుకొని మనకంటూ ఒక మంచి దారిని, మార్గాన్ని, అలవాటుని మంచి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ అలా చేస్తే ఎవరికి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా అది ప్రతి ఒక్కరికి విజయ మార్గమే అందుతుంది. విజయం అంటే ఏంది? సంతృప్తి. విజయం అంటే గెలవడమే కాదు. అందరూ ఒక్కసారి గెలవలేరు. కానీ సంతృప్తితో నీ వంతు నువ్వు కృషి చేశావు అనే నమ్మకం నీకు కలిగినప్పుడు తప్పకుండా అది విజయమే. అందుకని ఆ విజయాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలని, అందరూ ఈ నవరాత్రుల్లో వాళ్ళు అనుకున్నవన్నీ సంకల్పాలు నెరవేరాలని, వాళ్ళు ఆ బాటగా నడవాలని కోరుకుంటూ, నేను కూడా ఇంకా ఈ శరన్నవరాత్రుల్లో నన్ను నేను మలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకొని మీరు వాటిని ప్రారంభించాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. అందరికీ శరన్నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు మరొక్కసారి తెలుపుకుంటూ థ్యాంక్ యూ.